good morning. Good morning. Happy anniversary. థ్యాంక్ యూ కన్నమ్మా. మా లేక్ చూపిద్దామా? మా లేక్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మొత్తం సమ్మర్ వచ్చేసి ఇలా మొత్తం ఎండిపోయింది అనమాట. ఇక్కడ వరకు ఉండేది వాటర్ ఎండిపోయింది. ఇప్పుడు చూడండి హైడ్రా చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ వారం 10 రోజుల్లో ఇంత డెవలప్మెంట్ అయింది. కింద గడ్డంతా తీసేస్తున్నారు. ఇక్కడ అంతా పిచ్చి మొక్కలు లాంటివి అన్నీ ఉండే, అన్నీ కూడా పీకేశారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇక్కడ మా ఏరియాకి ఇలాగా కడుతున్నారు అనమాట. మీకు బిఫోర్ వీడియో చూపిస్తాను, అది చూడండి. చూసారా? ఇదిగోండి చూడండి, బిఫోర్ ఇలా ఉంది అండ్ లుక్ ఎట్ ఆఫ్టర్. అండ్ ఈరోజు మొత్తం అన్ని మొక్కలు పెట్టారు ఇక్కడ. ఇది జస్ట్ మా అపార్ట్మెంట్ కింద పెద్ద శాండ్ పార్క్ రాబోతుంది. నేను ముందు పైన ఒక వేస్తారేమో షీట్ లాంటిది అనుకుంటున్నాను, ఇంకా తెలియట్లేదు ఇది శాండ్ పార్క్ ఏమేస్తారో. దీని పక్కన వాలీబాల్ కోర్ట్ ఉంది, అటు పక్కన బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. సో ఇది మా అపార్ట్మెంట్ నుంచి కిందకి వ్యూ అనమాట. అండ్ దిస్ ఈస్ ది అదర్ వ్యూ. ఇక్కడ ఒక ట్రైల్ ఉంది చూసారా? సో శ్రీనిక ఇస్ ఆస్కింగ్ అక్కడికి ట్రైల్కి వెళ్ళొచ్చా అని. And here is my hubby. Happy anniversary, Ganesh. Thank you. We are married for 15 years. Chipo, నేను ఇవాళ Ivale what? ఇవాళ 15 years పెళ్ళైందంట. సమ్మర్ ఎండ్ అయిన తర్వాత వెదర్ ఒకేసారి చేంజ్ అయిపోయింది. వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, కానీ మా బాల్కనీలో ఒకేసారి ద వెదర్ హెస్ చేంజ్. ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. సో మార్నింగ్స్ మాకు సన్ రైజ్ అక్కడి నుంచి అవుతుంది. వేర్ ఇస్ ద సన్ రైజ్ అండ్ ఇటువైపు నుంచి సెట్ అవుతుంది. సో ఈ స్పాట్లో ఇక్కడ కనుక కూర్చుని సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రాణాయామం స్టార్ట్ చేశాను నేను రోజు కొంతసేపు మార్నింగ్. అండ్ పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు అన్నమాట. ఆ సూర్యుడు రైజ్ అయినప్పుడు ఒక్క సూర్య నమస్కారం చెయ్యండి అమ్మా అని. బట్ యా, ఫీల్స్ బ్లెస్డ్, ఫీల్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ వ్యూ, ఫర్ దిస్ బాల్కనీ, ఫర్ దిస్ స్పేస్. ఓకే, ఇప్పుడు మనం రెడీ అయిపోదాం రండి. లాక్ వేసేసుకున్నారు. ఇది నా షర్ట్ వేసుకుంది. అండ్ శిషిత గ్లాసెస్ చూసారా దగ్గర? So this is what it looks like. Baby pink. Ooh, looks fancy, Ishita. I don't know what my number is though. Your number is -1. -1 కంటే కొంచెం తక్కువ. సో 6 months 1 year పెట్టుకోమన్నారు. తర్వాత చూడొచ్చు. ఏం చేస్తున్నారు? డోర్ వేసేసుకుని నువ్వు చెప్పు. వాట్ సర్ప్రైజ్? We'll show you in the evening. క్లాజెట్ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత, ఎస్పెషల్లీ శారీ క్లాజెట్ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా దీన్ని ఓపెన్ చేసి స్టైల్ చేయలేదు. ఇంత పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసి ఉన్నాయి కదా, ఎందుకు బాబు టచ్ చేయటం అని అనుకున్నాను, లేకపోతే బద్ధకమో తెలియదు. కానీ యానివర్సరీ రోజైనా చీర కట్టుకుందాము అని చెప్పేసి ఫైనల్గా ఓపెన్ చేశాను. ఈ బ్రిక్ కలర్ బ్రౌన్ శారీ కట్టుకుందాం డిసైడ్ అయ్యాను. ఇది నేను అత్తయ్య వాళ్ళ సిస్టర్స్ తోటి కలిసి షాపింగ్ చేసిన శారీ. ఎప్పుడో తీసుకున్నాను, కళాకుంజలో తీసుకున్నాను. ఇక్కడ మంచి వీడియోస్ చేద్దామని శారీస్ అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను, కానీ నాకు రూమ్ సెటప్పే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఎప్పుడు చేస్తానో ఏంటో. ఎనీవేస్, సో దిస్ ఇస్ ద శారీ. లవ్ దిస్ కలర్. నేను ఎప్పుడు అసలు ఇలాంటి కలర్ ట్రై చేయలేదు. మెనీ ఇయర్స్ ఎగో ఐ హ్యాడ్ దిస్ కలర్ శారీ. అండ్ ఈ బ్లౌజ్ నేను శ్రీస్ బొటిక్లో కుట్టించుకున్నాను. ఆ డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది, ఇలా లేయర్ వచ్చి. మీరు ట్రై చేయండి, అది చాలా చాలా బాగుంటుంది మీ హ్యాండ్కి. తన డీటెయిల్స్ ఇస్తాను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ ఎప్పుడైతే ఇలాంటి డార్క్ కలర్ శారీస్ వేసుకున్నామో పర్ల్స్ బాగుంటాయి. న్యాచురల్గానే ఈ మధ్య నాకు పర్ల్స్ ఎక్కువ నచ్చుతున్నాయి. మేబీ ఇట్స్ ద ఏజ్, ఐ డోంట్ నో. బట్ ఈ లేయర్డ్ పర్ల్ నెక్లెస్ నేను 2 years or 3 years ago హై లైఫ్ ఎగ్జిబిషన్లో అయితే తీసుకున్నాను దీన్ని నేను. అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్. గణేష్ కూడా నాకు కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు డార్క్ టాప్ అండ్ హీ వోర్ ఏ వైట్ ప్యాంట్. అండ్ దిస్ ఇస్ హౌ వి లుక్ టుగెదర్. ఎలా అనిపించింది మీకు మా యానివర్సరీ లుక్? 15th యానివర్సరీ స్పెషల్ లుక్ అనమాట ఇది. నా గృహప్రవేశం రోజు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గేవ్ మీ సీక్రెట్ ఆల్కెమిస్ట్ మధురై జాస్మిన్ ఫ్లేవర్. లవ్ ఇట్. ఇది సమంత అది. ఇప్పుడు తన ప్రోడక్ట్స్ హెయిర్ కూడా వచ్చింది, విచ్ ఐ వాంట్ టు ట్రై. ఎందుకంటే ఇది నాకు అంత నచ్చింది అనమాట, ఈ జాస్మిన్ ఫ్లేవర్. సో గుడ్. ఇది మధ్యన అన్నీ ఆక్రమించేస్తాను. ఓయ్ ఓయ్ ఇక్కడ కొట్టుకుని వెళ్ళవే.
పూజా మందిరంలో బ్రాస్ ఐటమ్స్ చేసుకుందాము, కాంటాక్ట్ ఎవరైనా తెలిస్తే చెప్పండి అని ఇన్స్టాగ్రామ్లో అడిగితే ఎంత మంచి రిఫరెన్సెస్ పంపించారో. మీరు ఇచ్చిన రిఫరెన్స్నే కాంటాక్ట్ చేశాను అండ్ వాళ్ళ చేత ఇప్పుడు మేము డిజైన్ చేయించుకుంటున్నాము. సో ఇంకొక 1.5 month పట్టొచ్చు అనుకుంటా అన్నీ అవ్వటానికి. సో ఇక్కడైతే ఇద్దరం కలిసి కొంచెం ప్రే చేసుకుని ఆ తర్వాత బయలుదేరి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో బాల్కనీ. అందరం కలిసి లంచ్కి వెళ్దాము ముందు అని అనుకున్నాము, కానీ మావయ్య పని మీద బయటికి వెళ్ళటం వల్ల ఆ రోజు ద్వాదశి, నేను ద్వాదశికి తొందరగా ఫుడ్ తింటారు మా అత్తయ్య, సో ఇంటికి వచ్చేయండి భోజనం చేయండి యానివర్సరీ కదా అని పిలిస్తే వెళ్ళాము. అండ్ సడన్గా ఇక్కడ నేను నోటీస్ చేసింది, ఇషిత అత్తయ్య కంటే టాల్ అయింది. లాస్ట్ విజిట్లో ఈక్వల్గా ఉండే, ఈ విజిట్లో ఎందుకో ఒక 1 inch అలా పెరిగింది. అండ్ ఐ వాజ్ లైక్, ఇషిత మీకంటే టాల్ అయింది, బట్ జస్ట్ 3 months బ్యాక్. కోవిడ్ టైంలో పార్క్లో వీళ్ళిద్దరూ ఆడుకున్న ప్లేస్ ఎంతమందికి గుర్తుంది చూడండి, అలాగే ఉంది. ఇంకా అత్తయ్యలో ఎక్స్టెండ్ చేశారు ఇదంతా. ఇట్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్. అండ్ అక్కడ విల్లాస్ యాడ్ అయినాయి అత్తయ్య కమ్యూనిటీలో. ఇట్స్ లైక్ పక్కన విల్లాస్ ఇదన్నమాట. అండ్ దిస్ ఇస్ హౌ ద వ్యూ లుక్స్ నౌ. అప్పట్లో ఇది బిల్డింగ్స్ లేవు, నన్ ఆఫ్ దిస్ వాజ్ దేర్. ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ వచ్చేసినాయి. మా అత్తయ్య ఎవ్రీడే భాగవతం క్లాసెస్ అటెండ్ అవుతారు, ఆర్ ఏదో ఒక శ్లోక క్లాసెస్. లిటరల్గా ఎవ్రీడే చాలా ఇయర్స్ నుంచి అత్తయ్యకు ఒక మంచి గ్రూప్ ఉందన్నమాట, వాళ్ళ కజిన్స్ వాళ్ళ సిస్టర్స్ అందరూ కలిసి. సో ఈ బుక్ ఒకటి కొనుక్కున్నారు. ఇది చాలా లావ్ అంటే ఇందులో చాలా డిఫరెంట్ వాల్యూమ్స్ ఉంటాయంట. సో ప్రస్తుతం ఇదైతే చేస్తున్నానని చెప్పారు. అండ్ మా కోసం అత్తయ్య చేసిన మీల్ ఏం చేశారు అత్తయ్య చెప్పండి. పాయసం, ఉసిరికాయ పచ్చడి, ఆమవడ, కూటు, గోగరకాయ, ఏం కూటు ఏమంటారు, గోదినకాయ, రసం, గోదరకాయ, ఏమి గోడు చిక్కుడుకాయ కూటు, తర్వాత రసం. థ్యాంక్ యూ. మా అత్తయ్య మావయ్యకి సంబంధించిన ఒక మంచి లైఫ్ అప్డేట్ వీడియో వెరీ సూన్ రాబోతుంది. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదేంటో మీరు నా అప్కమింగ్ వ్లాగ్స్లో అయితే చూస్తారు. ఇక్కడైతే మేము శుభ్రంగా భోజనం చేసేసి వెళ్ళేదారిలో మావయ్యని పికప్ చేసుకుని అయితే వెళ్ళాం. స్కూల్ బాయ్ లాగా దిగారు మావయ్య బస్ నుంచి, లిటరలీ స్కూల్ బాయ్ లాగా ఉన్నారు ఆ షర్ట్ తోటి. కమింగ్ బ్యాక్ ఫ్రమ్ లేదు, మీరు ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళారు. వేరే ಯಾಕೆ ಮಾತಾಡಲಿಲ್ಲ ಸರ್, ಹಂಗೆ ನಗದು. ಇಟ್ಸ್ ಮಾರ್ವಾಡಿ ವೆರಿ ಡಿಫಿಕಲ್ಟ್ ಟು ಟಾಕ್ టు హిమ్ ఇట్ సెల్ఫ్. మావయ్య ఇదివరకు మార్కెటింగ్లో చేసేవారు, ఆ తర్వాత రిటైర్ అయ్యారు అనమాట కొన్ని రీజన్స్ వల్ల. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఓల్డ్ మేనేజర్ పిలవటంతో ఒకసారి వెళ్ళారనమాట ఒక చిన్న వర్క్ మీద. అండ్ హీ యూస్ టు డీల్ విత్ దిస్ టిష్యూస్, హీ యూస్ టు డూ టిష్యూ బిజినెస్ అప్పట్లో, లైక్ మెనీ ఇయర్స్ ఎగో. సో అదే ఏం టిష్యూస్ మావయ్య అని అడిగితే చూపిస్తున్నారు అనమాట. ఎనీవేస్ పిల్లల్ని అత్తయ్య మావయ్య ఇంట్లో వదిలేసి మేమిద్దరం సినిమాకి వెళ్దాం అనుకున్నాం. తీరా చూస్తే అత్తయ్య మావయ్య ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. సో మళ్ళీ వాళ్ళందరినీ తీసుకుని వచ్చి మా ఇంట్లో డ్రాప్ చేసి ఆ తర్వాత మేమిద్దరం అయితే సరదాగా మూవీకి వెళ్ళాము. మే వాపస్ ఆవుంగా అన్న మూవీకి వెళ్ళాము. ఇది ఎంతమంది చూశారు, చూస్తే కింద కామెంట్ చేయండి. వాట్ ఏ మూవీ, ఇట్స్ సో గుడ్. స్లోగా ఉంటుంది, బ్రిలియంట్ యాక్టింగ్, బ్రిలియంట్ మ్యూజిక్, పార్టీషన్ టైంలో ఒక లవ్ స్టోరీ. చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. లాస్ట్లో అయితే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ ఎమోషనల్ అయిపోయారు అనమాట. అండ్ టు హియర్ అబౌట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఆ కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా వేరే కంట్రీలో అవుతున్నాయి, ఎంతోమంది ఇలాగా ఫేస్ అవుతున్నారన్న థాట్ ఇస్ చాలా బాధేసింది. అండ్ మేము మొన్నే వెళ్ళొచ్చాం కదా పంజాబ్ కూడా, ఆ పార్టీషన్ మ్యూజియంకి అంతా కూడా వెళ్ళొచ్చాము. సో ఎస్, వి రిమెంబర్డ్ ఆల్ దోస్ డేస్. అండ్ ఇలా మంచి మూవీస్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకుండా మేము పక్కాగా వెళ్ళి థియేటర్లోనే చూసి వస్తాము. మూవీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను గణేష్ డైరెక్ట్గా కాసేపు టెంపుల్కి వెళ్ళాము. ప్రశాంతంగా కొంతసేపు ప్రే చేసుకుని ఆ తర్వాత మమ్మీని పికప్ చేసుకుని మమ్మీ డాడీని we decided to go out for a coffee place for a change. Wish you happy anniversary both. Thank you Ataya. ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి, ఓకే? సాయంత్రం మీ అందరినీ నేను కాఫీ షాప్కి తీసుకుని వెళ్తా అన్నాను కదా అత్తయ్య, మళ్ళీ కాఫీ తాగుతున్నారేంటి?
దట్ ఈస్ కాఫీ లవర్స్. అదండి మా ఇంటి స్టోరీ. ఇంతకీ ఇక్కడ సోఫా సెట్, డైనింగ్ టేబుల్ మేము తీసుకోవాలి. ఎవ్రీ వీక్ అనుకుంటాం ఈ వీక్ వెళ్ళి తీసుకుందాము, ఈ వీక్ వెళ్దామని. నాకు కుదిరితే గణేష్ కుదరదు, గణేష్ కుదిరితే నాకు కుదరదు, ఇద్దరికి కుదిరితే ఇంకొకటి ఏదో అసైన్మెంట్ వచ్చేస్తుంది మాకు. టైం ఎలా రన్ అవుతుందంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మాకు 2 లివింగ్ రూమ్స్లో, డైనింగ్ రూమ్లో చేయాల్సింది. సో ఐఎమ్ ఫోర్సింగ్ గణేష్ ప్లీజ్ అమ్మ ఫాస్ట్గా కొంచెం ఫుల్గా సెటప్ చేసుకుందాము అని. బట్ అది అవ్వట్లేదు. ఎనీవేస్ ఇక్కడైతే సరే శ్రీనిక ఏదో క్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తుంది రూమ్లో. టైం దొరికింది కదా అని చెప్పేసి కొన్ని ఇలాగా పిక్చర్స్ తీసుకుంటే గణేష్ కంటిన్యూస్గా నన్ను ఏడిపిస్తున్నాడు పక్క నుంచి. బ్యాలెన్స్ గా లేదు చూడు, గోల్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ గా లేదు. చీర పళ్ళు సర్దుకోలేదు అనుకుంటా. అందుకనే యూఎస్ ఫ్రెండ్స్ మిస్ అవుతాను నేను. రాజశేఖర్ ఒక నిమిషం ఆగండి, అలా కాదు, ఇలా అదిగో ఇలా కాదు. See family picture మధ్యలో what this guy is doing. He's playing a Right now only he has to play. He's playing a romantic song. Oh right. That is the reality behind the pictures. సో ఫైనల్గా అక్కడి నుంచి బయలుదేరి ఆలిపాలి అనే రెస్టారెంట్కి వచ్చాం. ఇది కొత్తగా పెట్టారు. వన్ ఆఫ్ మై రిటర్న్ టు ఇండియాలో మా టీమ్మేట్ సజెస్ట్ చేసింది అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ప్లేస్. ఒక 3-4 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి రీడింగ్ రూమ్, ఒకటి గేమింగ్ రూమ్, ఒకటి క్వైట్ రూమ్, అవుట్డోర్ ఏరియా, బ్యూటిఫుల్ అంబియన్స్. అసలు ఈ మధ్య కాఫీ షాప్కి ఆబ్వియస్లీ వెళ్ళింది చాలామంది దట్ అంబియన్స్ కోసం అనుకోండి. కానీ ఇలా పేరెంట్స్ ఎప్పుడు ఇలా కాఫీ షాప్కి రాలేదు. వాళ్ళు ఫస్ట్ టైము ఇలా ఒక కెఫేకి రావటము. సో వెళ్ళగానే ఫుడ్ చాలా డిఫరెంట్గా వెరైటీగా అనిపించింది వాళ్ళకి. ఇదేంటి అసలు ఇండియన్ ఐటమ్స్ ఏమీ లేవా అన్నారు. సో కొద్దిగా వాళ్ళకి కొంచెం అలవాటైన ఫుడ్, ఎప్పుడు ట్రై చేయని ఫుడ్ కొన్ని అలా అయితే ఆర్డర్ చేసాము ఫర్ దెమ్ టు ఎక్స్ప్లోర్. బట్ యా ఐ డోంట్ థింక్ సో దే ఎంజాయ్డ్ దట్ మచ్. కానీ అంబియన్స్ అయితే వాళ్ళకి డిఫరెంట్గా అనిపించింది, నచ్చింది. ఎనీవేస్ యానివర్సరీ నాది, గణేష్ది కాబట్టి మాకు ఏదైనా కొత్త ప్లేస్ ట్రై చేయాలనిపించింది. అండ్ దట్స్ వై వి చూస్ దిస్. హ్యాపీ యానివర్సరీ. బ్లెస్సింగ్స్ యూ సో మెనీ. మేము యాక్చువల్గా కాసేపు ఫ్యామిలీతోటి కాఫీకి వెళ్ళి అక్కడి నుంచి గణేష్ నేను ఇంకొక డిఫరెంట్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము. ఆ ప్లేస్ విచ్ ఐవ్ బీన్ వాంటింగ్ టు గో ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఫుడ్ తినేసి ఇంకా అస్సలు ఇంకొక చోటుకి వెళ్ళాలనిపించలేదు. సో మా యానివర్సరీ అలా పొద్దునుంచి నైట్ వరకు ఫ్యామిలీతోనే అలా అయితే అయిపోయింది. అండ్ ఈ డ్రెస్ పిక్చర్స్ నేను పోస్ట్ చేసినప్పుడు చాలామందికి నచ్చింది. ఈ డ్రెస్ రిమైండెడ్ మీ ఆఫ్ అవర్ 10th వెడ్డింగ్ యానివర్సరీ. బ్యూటిఫుల్ మెమరీస్ గుర్తున్నాయి ఆ వీడియోస్. అప్పుడే 5 years అయిపోయిందా అనిపిస్తుంది. టైం రన్స్ సో ఫాస్ట్. అండ్ యా ఈ డ్రెస్ అయితే నేను డబ్ల్యూలో తీసుకున్నాను. అనుకోకుండా మనం మా ఫ్రెండ్ లావణ్య వచ్చినప్పుడు మేము ఇద్దరం షాపింగ్కి వెళ్ళాము, అక్కడ తీసుకున్నాము. చాలా ఫైట్ చేసి అందరితోటి గణేష్ని అయితే పెళ్లి చేసుకున్నాను. అండ్ ఐఎమ్ గ్లాడ్. ఏ రోజు కూడా రిగ్రెట్ లేదు తీసుకున్న డెసిషన్కి. లైఫ్ అలా సాగిపోతుంది. 15 years. Okay, now sharing a small corner in our home as part of home series. The moment I saw this space, మాకు ఒక చిన్న క్లాజెట్ ఏరియా వచ్చింది. లెఫ్ట్ అండ్ రైట్ బాత్రూమ్కి అటు ఇటు. దీన్ని చాలామంది హిస్ అండ్ హర్ క్లాజెట్స్లా కట్టించుకుంటారు. కానీ నాకు ఒక సైడ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ లైక్ దట్ పర్సనల్ వ్యానిటీ టూర్ ఫీల్. అసలు ఇక్కడ పిక్చర్లో, వీడియోలో ఎలా కనిపిస్తుందో బయట ఇంకా చాలా బాగుంది దీని లుక్. నా కెమెరా ఆ బ్యూటీని క్యాప్చర్ చేయలేదు. మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్ అండ్ ద క్లాజెట్ వార్డ్రోబ్ సిమిలర్ కలర్ టోన్కి వెళ్ళాము. వి వెంట్ విత్ డ్యూకో ఫినిష్ హియర్. దానివల్ల అసలు బయట నుంచి ఫీల్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. కొద్దిగా లగ్జరీ లుక్ వస్తుంది. అండ్ పైన కొంచెం స్టోరేజ్ ఇచ్చాను వేర్ వీ కెన్ పుట్ సూట్ కేసెస్ ఎక్సెట్రా ఆల్ ఆఫ్ దాట్. మాకైతే పైన పట్టేసినాయి హ్యాపీగా. అండ్ ఇక్కడ వచ్చేసి లోపల లైట్ ఇచ్చాము, కానీ ఇంకా మాకు కొంచెం ఎలక్ట్రిక్ వర్క్ పెండింగ్ ఉంది. సో అది ప్రస్తుతం ఆన్ అవ్వట్లేదు, మీకు చూపిద్దామంటే. పైన అయితే వీ గేవ్ దిస్ షట్టర్స్. ఇది అల్యూమినియం అని నేను అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ కంప్లీట్లీ ష్యూర్ మెటీరియల్ ఏంటో. కింద వచ్చేసి వీ గేవ్ దిస్ గ్రూవ్స్. ఈ గ్రూవ్స్ వల్ల చాలా మంచి లుక్ వచ్చింది వ్యానిటీకి. అండ్ దీని మీద ఐ గేవ్ దిస్ గోల్డెన్ బ్రాస్ ఫినిష్ తోటి హ్యాండిల్స్ నేను పర్సనల్గా వెళ్ళి ఒక షాప్లో సెలెక్ట్ చేశాను. ఇది గ్రిప్ కూడా చాలా బాగుందన్నమాట. దీని మీద కౌంటర్ టాప్ వి వెంట్ విత్ వినీర్. ఇది ఇంకొకసారి క్లీనింగ్ అండ్ ఇల్లంతా కూడా పెయింటింగ్ పెండింగ్ ఉంది. ఒకసారి అంతా అయిన తర్వాత వీఆర్ ప్లానింగ్ టు స్టిక్ ఎ ట్రాన్స్పరెంట్ థిన్ షీట్ సో దాట్ ఏదైనా మరకలు లాంటివి పడినా సరే ఈజీగా మేనేజ్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ ఈ ఆటోమన్ ఏమైతే ఉందో ఇది మేము సెకండ్ హ్యాండ్ కొన్నాము, చాలా ఇయర్స్ అయిపోయింది. దీన్ని రీఫర్బిష్ చేయాలి, అంటే రీస్టైల్, కొత్త ఫ్యాబ్రిక్ వేసి ఏదైతే ఈ డ్రెస్సింగ్ టేబుల్ సూట్ అవుతుందో అది వేసి ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ కౌంటర్ టాప్ మీదే రైట్ సైడ్ ఇక్కడైతే స్విచ్చెస్ ఇచ్చాను, సో దాట్ ఎప్పుడైనా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నా ఈజీ అవుతుందని. అండ్ ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఈ మిర్రర్ చుట్టూరు కూడా 3 డిఫరెంట్ లైట్ మోడ్స్ అయితే ఇచ్చాను. 10 years ago ఐ వుడ్ హ్యావ్ లవ్డ్ దిస్, బికాస్ అప్పట్లో తెగ మేకప్ వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని, సొంతంగా చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు నాకు మేకప్ మీద, కానీ మేకప్ లవర్స్కి మటుకు దిస్ ఇస్ సచ్ ఎ గుడ్ స్పాట్ అనమాట కొంచెం రికార్డ్ చేసుకోవడానికి. సో ఇలా అయితే 3 డిఫరెంట్ లైట్ మోడ్స్ ఇచ్చాము. ఆన్ ద రైట్ సైడ్ మై ఫేవరెట్ స్మెల్, నాకు జాస్మిన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అది ఒక సెంటెడ్ థింగ్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ దాని పక్కన ఈ షెల్ది ఎన్నో ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది, ఇది ఎప్పుడు కూడా నా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండేది. సో చాలామంది అడిగారు నా ఇయర్ రింగ్స్ గురించి. సో ఇది నేను తనిష్క్లో తీసుకున్నానండి, 3 years ago తీసుకున్నాను. ఐ థింక్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 1.5 అనుకుంటా. సో ఫుల్ ఆన్ ఇలా డైమండ్స్ అయితే వచ్చినాయి అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనం ఇదే పెట్టుకుంటున్నాం. సో ఇది ఎక్స్టీరియర్ లుక్. ఇప్పుడు ఇండివిజువల్గా నేను షెల్ఫ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో వెరీ క్విక్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ షెల్ఫ్లో ఐ హ్యావ్ సమ్ బ్రషెస్, మోస్ట్లీ రియల్ టెక్నిక్స్ అండ్ మ్యాక్, అండ్ పక్కన లిప్స్టిక్. సెకండ్ షెల్ఫ్స్లో నా నైట్ టైం అండ్ డే టైం స్కిన్ కేర్ రొటీన్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ థర్డ్ ర్యాక్లో కంప్లీట్ హెయిర్ కేర్ రొటీన్, కర్ల్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ అండ్ కొత్త కొత్త కర్ల్ ప్రోడక్ట్స్, సిరమ్స్ నేనైతే నా హెయిర్కి ట్రై చేస్తూ ఉంటాను, అది ఉంది. అండ్ పైన మై స్లింగ్ బ్యాగ్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టాను, ఓల్డ్ కలెక్షన్ అలాంగ్ విత్ న్యూ, లేటెస్ట్గా కోచ్. అండ్ దిస్ వన్ ఇస్ మార్క్ జేకబ్స్ బ్యాగ్ అండ్ మై కరెంట్ ఫేవరెట్ బ్యాగ్ అనమాట ఇది. సో దిస్ ఇస్ ఆన్ ద రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ కింద గణేష్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. పైన మా పౌడర్, డైలీ వేర్ సన్ స్క్రీన్, లోషన్స్ అండ్ మై పర్ఫ్యూమ్స్. అండ్ ఆ పైన కూడా మళ్ళీ ఇంకొన్ని అయితే బ్యాగ్స్ పెట్టుకున్నాను. బ్యాగ్స్ కోసం సెపరేట్గా కట్టించుకుందాం అనుకున్నాను, కానీ తర్వాత పీకేసాను అనమాట, నాకు నచ్చలేదు, క్రౌడెడ్గా అనిపించింది. అండ్ మీకు తెలుసా, నేను పర్ఫ్యూమ్స్ నా ఫైనల్గా నేను యూఎస్ నుంచి ఇండియా వస్తూ ఉంటే ఎప్పుడు కూడా నేను హై అండ్ పర్ఫ్యూమ్స్ ఇన్వెస్ట్ చేయలేదు. అలాంటిది మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తానో లేదో ఒక్కసారి కొనుక్కుందాం అని చెప్పేసి ఒక 2-3 కొనుక్కున్నాను, బట్ వాడేది లేదు, పెద్దగా పెట్టేది లేదు. చిన్న బాటిల్ లోకల్గా ఎవరో ఒక అమ్మాయి చేస్తే అది వాడుతున్నాను నేను, చాలా బాగుంది దాని స్మెల్. ఐ విష్ ఐ హ్యావ్ హర్ కాంటాక్ట్. అండ్ సమ్ పౌడర్స్ ఉంటాయి కదండి చిన్నప్పుడు మనం వాడిని, పాండ్స్, యార్డ్లీస్, అది కూడా సమ్ టైమ్స్ నాకు రాసుకోవాలనిపిస్తుంది. సో అవి కొన్ని ఉన్నాయి. అండ్ గణేష్కి ఒక చిన్న ర్యాక్ ఇచ్చాను అనమాట, మొత్తం అంతా నేను తీసేసుకుని మళ్ళీ ఇన్సైడ్ వాష్రూమ్లో గణేష్కి కావాల్సినట్టు ఒక షెల్ఫ్ అయితే కట్టించుకున్నాడు. అండ్ ఈ సెంటర్ దాంట్లో వీ హ్యావ్ అవర్ డైలీ వేర్ వాచెస్, వాలెట్స్, గాగల్స్ అండ్ చిన్న స్టడ్స్, ఇయర్ రింగ్స్, నెక్లెసెస్ లాంటివి నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను. ఆన్ ద రైట్ సైడ్ ఐ హ్యావ్ ఐలైనర్స్, కన్సీలర్స్, ఫౌండేషన్, కాంపాక్ట్ పౌడర్. ఆన్ ద సెకండ్ ర్యాక్ ఐ ప్యాలెట్స్, బొట్టు బిళ్ళలు, పిన్నిస్లు అవన్నీ ఉన్నాయి. అండ్ థర్డ్ ర్యాక్లో ఐ హ్యావ్ టు గో, ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళాలంటే ఇమీడియట్గా ప్యాక్ చేసుకుని పట్టుకెళ్ళిపోవడానికి ఆల్రెడీ కిట్ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట అక్కడ. అండ్ ఫైనల్ దాంట్లో ఇంకొన్ని నా కర్ల్ క్యాప్, కర్ల్ హెయిర్ బ్లో డ్రైయర్ and some pads. And coming to the left side, rubber bands, hair bands, clips, ఫేస్కి సంబంధించింది చిన్న ట్రిమ్మర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ సెకండ్ ర్యాక్లో ఐ హ్యావ్ ఆల్ మై మాస్క్. ఇంకా ఎక్కువ వాడాలి కానీ అసలు వాడను, ఎన్ని రకరకాలే కొనుక్కుంటూ ఉంటాను నేను ఫేస్ మాస్క్, కానీ అసలు మర్చిపోతూ ఉంటాను వాడాలి అని. సో అవన్నీ అయితే ఈ ర్యాక్లో పెట్టుకున్నాను. అండ్ థర్డ్ వన్ ఇస్ లైక్ ప్రెటీ ఎంటీ, నెయిల్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, పాత నెయిల్ పాలిష్లు అన్నీ. అండ్ లాస్ట్ దాంట్లో ఐ హ్యావ్ మై వైప్స్ అండ్ సమ్ డిస్ఇన్ఫెక్షన్ వైప్స్, ఆల్ ఆఫ్ దాట్. సో ఇది క్విక్గా నా షెల్ఫ్లో ఉన్న ఐటమ్స్. ఫైనలీ స్మాల్ కోమ్ హోల్డర్. బై ద వే, గుండు కొట్టించినప్పటి నుంచి తిరుపతిలో శ్రీనికకి తలదూపట్లేదు కదా, ఎంత హాయిగా ఉందంటే లైఫ్. మామ్స్ లైఫ్ అనమాట. సో ఎనీవేస్ అండి, దిస్ ఇస్ మై ఓవరాల్ వ్యానిటీ టూర్. మీకు ఎలా అనిపించింది చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. ఇది నేను చాలా ఇష్టపడి ఎన్నో పింట్రెస్ట్లో బోర్డ్స్ చూసి ఇదైతే నేను చేయించుకున్నాను. సో దిస్ ఇస్ ద ఓవరాల్ ఇమేజ్, 3Dలో జనరేట్ చేసిన ఇమేజ్. ఆల్మోస్ట్ క్లోజ్గా అలాగే వచ్చింది, ఒకసారి లైట్స్ పెడితే ఆ లుక్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ అవర్ హౌస్. నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్నాను అనమాట. సో అదే టైంలో సరే మీకు కూడా చూపిద్దాం ఆ వ్యానిటీ అనేసి నేనైతే షేర్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఎ కామెంట్.
ఎంత అందంగా ఉన్నాను చూసావా మధు? ఇప్పుడు ఇంకా బాగున్నాను నేను. అప్పుడు నీకు అంత పెట్టాలి